ఇక్కడ ఒక హృదయాన్ని హత్తుకునే అవ్వ కథను 20 నిమిషాల పాటు చదవగలిగేలా రాశాను. ఇది ప్రేమ, జ్ఞాపకాలు, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. అవ్వ జ్ఞాపకాల గలగల. ఒక పల్లె ఊరు, చిన్న ఇంట్లో ఒక పెద్ద మనసున్న పెద్దమ్మ. చిత్తూరు జిల్లా, గంగవరం అనే చిన్న పల్లె. అక్కడే ఒక పాత ఇంట్లో నివసించేది మంజుల అవ్వ. తను 70 పైన వచ్చినా బలంగా, ధైర్యంగా, ప్రేమగా ఉన్నది. ఆమె చేతిలో పుట్టిన సన్నపిండులు, నెయ్యి వాసన, చెట్టు కింద కూర్చుని చెప్పిన కథలు, అంకెల ఆటలు, ఇవన్నీ ఆ ఊరిలో చిన్నపిల్లలకి అమృతం వంటివి. అవ్వకి 3 పిల్లలు. అందరూ ఉద్యోగాలు వలన నగరాలకు వెళ్ళిపోయారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. కాని ఆమె ఒంటరితనాన్ని ఎప్పుడూ బాధగా అనుకోదు. ఎందుకంటే ఆమెతో పాటు ఉంటాయి జ్ఞాపకాల గాలులు, తోటలో పూలు, పక్కనున్న కొండపైన కనిపించే సూర్యోదయం. ఒక రోజు ఓ విచిత్రమైన సందేశం. ఒకరోజు గ్రామానికి పోస్ట్మాన్ వచ్చాడు. అవ్వకి ఒక లేఖ ఇచ్చాడు. అది హైదరాబాద్ నుండి. ఆమె మనవడు విక్రమ్ పంపించాడు. గ్రేటర్ దేన్ అవ్వ, ఈ నెలలో నేను వచ్చి నీతో ఒక వారం ఉంటాను. నీ పులిహోర కోసం నన్ను ఊరిలో ఉండగలిగేలా చేయడం నీ బాధ్యత. అవ్వ ముఖం వెలిగిపోయింది. చిటికెలో నీరు నిండింది. వెంటనే ఇంటి చుట్టూ పారిపడి పులిహోర మసాలాలు, మామిడి తురుము, కొత్త నెయ్యి అన్నీ సిద్ధం చేసింది. విక్రమ్ రాక, పాత జ్ఞాపకాలు. విక్రమ్ రాత్రి బస్సులో వచ్చాడు. అవ్వ గుడిలో దీపాలు వెలిగించింది. అతన్ని చూసి ఆమె చేతులు జోడించి దేవుణ్ణి ధన్యవాదాలు చెప్పింది. అవ్వ, ఈసారి నీ చుట్టూ ఉండి నీ కథలు వింటాను అన్నాడు విక్రమ్. అంతే, రాత్రి ఆమృతాలు, కథల విందు మొదలయింది. అవ్వ తన బాల్యం కథలు చెప్పింది, తాతయ్యతో గడిపిన రోజులు, పల్లె శివారులో పండగలు, చిన్న పిల్లలతో కూచుకొని పాటలు పాడిన సమయాలు. ఓ సంచలనం అవ్వ మనసు. ఒక రాత్రి విక్రమ్ అడిగాడు, అవ్వా, నువ్వు ఒంటరిగా ఉంటావు, బాధపడవా? అవ్వ మృదువుగా నవ్వింది. బాధపడటమంటే ఏంటో నాకు తెలియదు రా బాబూ. నేను ఉండేది జ్ఞాపకాల మధ్య. ప్రతి మొక్క, ప్రతి మూల కొండ నాకు ఏదో చెబుతాయి. నీ తండ్రి చిన్నగా ఉన్నప్పుడు ఎలా నవ్వాడో గుర్తు చేస్తాయి. మనిషి ఒంటరిగా కాదు, అనుబంధాల మధ్యే జీవించాలి. విడిపోవాల్సిన రోజు, కానీ గుండెలో నిలిచిన ప్రేమ. విక్రమ్ వెళ్లే రోజు వచ్చింది. అవ్వ రకరకాల పిండివంటలు తీయించి అతని బ్యాగ్లో పెట్టింది. ఈ బడుగు పులిహోరే నీకు కార్పొరేట్ హోటల్లో దొరకదు అంది నవ్వుతూ. విక్రమ్ బస్సెక్కే ముందు ఆమె చెవిలో నెమ్మదిగా అన్నాడు, ఇంకా వస్తాను అవ్వా, ఈసారి నీతో ఓ కథల పుస్తకం రాయుదాం. నీ జీవితాన్ని ప్రపంచానికి చెబుదాం. ముగింపు అవ్వ కథలు మారవు. విక్రమ్ వెళ్ళిపోయాక, అవ్వ బల్లపైన తన పాత నోట్బుక్ తీసుకుని, మొదటి పేజీపై ఇలా రాసింది. గ్రేటర్ దేన్, నా కథలు చిన్నవైనా, నా మనసు గొప్పదిగా ఉంది. ఈ ఊరు, ఈ తోటలు, నా మనవడు ఇవే నా ప్రపంచం. నా కథ ఇంకా ముగియలేదు. ఇట్లు అవ్వ కథ, జ్ఞాపకాల గలగల మధ్య జీవించే ఒక నిజమైన జీవిత సందేశం. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే చెప్పండి.